కొంచెం జరిగేదానికి సాధ్యమే చూడండి. వెనక్కి స్థలం లేదు, ఎవరైనా వస్తే కొంచెం జరుగుతుంది. అలాంటి ఇంకో లైన్ కూర్చోండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినోవధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్య అజ్ఞానం, పరిహారము జ్ఞానమే. చీకటి ఉంది, ఇప్పుడు చీకటి పోవాలంటే ఏం సాధన చేస్తే చీకటి పోతుంది? దీప హచ్చಬೇಕು, అంతే, చాలా అంతే. అంటే అజ్ఞానం అనేది చీకటిలాగా, జ్ఞానం అనేది వెలుతురులాగా. సో వెలుతురు వస్తే చీకటి పోతుంది. దీనికి సాధన ఎందుకు? సత్యానంద సరస్వతి ముక్తిಗೆ సాధన ಬೇಕಿಲ್ಲ జ్ఞాన సాకల్ల. వినబడుతుందా? ముక్తికి ఏ సాధన వద్దు, జ్ఞానం చాలు అన్నాడు మహానుభావుడు. ఆ వాక్యం మనకు దొరికితే అబ్బా మంచి చెప్పినాడబ్బా. ఎందుకంటే నేనేం సాధన చేసి ఇష్టం లేదు నాకు. దాంట్లో అటువంటి మహానుభావుడు ముక్తికి సాధన బేకిల్ల అంటే ఇంకేమన్నా చేసుకునుండు, నువ్వు బ్రహ్మ అయిపోతావు. అదే స్వామీజీ మరొక కీర్తన కూడా రాశాడు. ಜ್ಞಾನವೆಂಬುದು ಬರಿಯ ಮಾತಲ್ಲ ಕೇಳಿರಿ ಸೊಲ್ಲ, ಜ್ಞಾನವೆಂಬುದು ಬರಿಯ ಮಾತಲ್ಲ. జ్ఞానం ఒట్టి మాటలు కాదు, బ్రహ్మ ఆత్మ. నేను శబ్దమే వస్తువు కాదు, బాగా అర్థం చేసుకోండి. ఈయన జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా దీన్ని చాలా నొక్కి నొక్కి చెప్పేవారు. వర్డ్ ఈజ్ నాట్ ది థింగ్, శబ్దమే వస్తువు కాదు. అంటే ఇప్పుడు ఉదయము ఏం టిఫన్ జ్ఞాపకం ఉందా? ఏం చెప్పండి? ఇడ్లీ. అంత అదన్నా జ్ఞాపకం లేకపోతే ఎట్లా? ఇడ్లీ అనేటువంటి శబ్దం, ఈరోజు ఏం టిఫన్ అందరూ లోపలికి అన్ని కూర్చోబెట్టి ఇడ్లీ 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 అని శబ్దం చెప్పేశారు అనుకోండి. తినండి అంటే తినే నాకు సాధ్యమా? ఇడ్లీ అనే శబ్దం వేరు, వస్తువు వేరు. అదేవిధంగా బ్రహ్మ అనేటువంటి శబ్దం వేరు, బ్రహ్మ వస్తువు వేరు. కనుక మనం ఏం చేస్తున్నాం? శబ్దం మార్చుకుంటున్నాం, శబ్దం మాత్రం పట్టుకుంటున్నాం, శబ్దం మార్చుకుంటాం. నేను బ్రహ్మ అని కాదు. అందుకే స్వామీజీ అన్నారు, ಜ್ಞಾನವಂತ ನಾಗಲಿಕ್ಕೆ ಶ್ವಾನ ಬುದ್ಧಿ ಹೋಗಬೇಕು. నువ్వు నీకు జ్ఞానం కలగాలంటే కుక్క బుద్ధి పోవాలి. ఏమండి మాకంత కుక్క బుద్ధి ఉందా? ఏమి ఇట్లా మాట్లాడతారు? ఆ స్వామీజీ చెప్తే మీరు ఒకసారి యోచించేయండి, మనం కుక్కలాగా జీవనం చేస్తున్నామా లేదా అని. అట్లా లేదంటే ఆయన చెప్పింది తప్పనొచ్చు. అవునా? కుక్క రాత్రంతా, అది భారతదేశంలో, వేరే దేశాలు ఆ కుక్కలు కూడా కంట్రోల్ చేశారు. మన ప్రభుత్వాలు పనికిరాని ప్రభుత్వాలు ఇవి, జనాలనే కంట్రోల్ చేయలేదు. జనాలు పాదాలు పట్టుకుని ఓటు కోసం వీళ్ళు ఏదో చేస్తున్నారు. కుక్కలు ఇంకెక్కడ కంట్రోల్ చేస్తారు? వీళ్ళు కుక్కలు, పందులు దేన్ని కంట్రోల్ చేయలేరు. కానీ మురుగుతుంటుంది రాత్రంతా. ఏమన్నా యోచన చేస్తుందా? ఎందుకు మురుగుతున్నాను, ఏమి?
మనం కూడా అంతే, మరుగుతూ ఉంటాం, ప్రతి ఒక్క దానికి ఏదో వాగుతుంటాం. ఏమన్నా ప్రయోజనం ఉందా, ఏమన్నా యోచన చేస్తామో చేయము. అంతేకాదు పండుకొని ఉంటుంది, లేస్తుంది, తల ఇట్లని పరిగెత్తుంది. ఏం పని ఉంది నాకు, ఎందుకు పరిగెత్తున్నాను, ఏమైనా యోచన చేస్తుందా? మనం కూడా అంతే, పండుకొని ఉంటాం, ఉదయం లేచి నేను నా సుఖమని పరిగెత్తున్నాం. ఇన్ని సంవత్సరాలు పరిగెత్తినాను, ఏమన్నా అయ్యిందా? అది యోచన చేయాలి. ఫస్ట్ స్టెప్ అది. ఏమన్నా జరిగిందా? డబ్బు ఏదో చదువుకుంటే బాగా, ఏదో ఉద్యోగం చేస్తే బాగుంటుంది అనుకుంటాను, చదువుకున్నాను, ఉద్యోగం చేస్తాను, అయినా ఏం బాగా అయింది? లేదా పెళ్లి చేసుకుంటే బాగుంటాను, పెళ్లి చేసుకుని తప్పు కాదు, పెళ్లి చేసుకుంటే బాగుంటాను, ఆనందమే ఆనందము. ఈ బన్నంజే గోవిందాచార్య అని కర్ణాటకలో మాతో సంప్రదాయంలో ఉన్నారు ఒక ఆయన కూడా గృహస్థుడేను. ఆయన అంటాడు, పెళ్ళి చేసుకునే దానికి ముందు సుఖం లేదు, చేసుకున్న తర్వాత కూడా సుఖం లేదు. మరి ఎప్పుడు సుఖం అంటే అది చేసుకునే సమయంలోనే. అది ఇప్పటి కాలంలో అయితే ఆ లైట్స్, ఆ వైభవము, వాడిని లోపల పిలుచుకొని రావాలంటే పిల్లవాడిని, పెళ్లి కొడుకుని పూల వర్షం కురిపిస్తారట ఆయన పైన. వాడు అనుకుంటాడు, ఓహో ఎంత అద్భుతం నా జీవితం ఇంకా అని. అయ్యా అట్లా కొన్ని సంప్రదాయాల్లో అట్లా అద్భుతంగా ఉండదు, ఇదే లాస్ట్ ఛాన్సు, తప్పించుకొని గుర్రం పైన కూర్చోబెడతారంట వాడిని ఫస్ట్. వాడు అర్థం చేసుకోడు. కానీ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను, ఏమైంది? వన్ సఫరింగ్ సోల్ జాయినింగ్ విత్ అనదర్ సఫరింగ్ సోల్ సో దట్ విల్ బీ హ్యాపీ. ఆమెను బాధపడుతుంది, వీడు బాధపడుతున్నాడు, మన మిత్రుడు ఒకటి అయిపోతే ఆనందం వస్తుంది అనుకున్నారు. ఏమైంది? దుక్కి ప్లస్ దుక్కి డబల్ దుక్కి కాదు, డబల్ దుక్కి అయితే ఎంత మేలు, మల్టిప్లై. అది సంతానం అయితే బాగుంటుంది అనుకున్నాను. ఏమైంది? అయ్యో అమ్మాయి పుట్టేసింది. జాతేతి కన్యా మహతీ చింత కస్మై దయాయేతి మహాన్వితర్క దత్తం సుఖం నవేతి చింత కన్యాపితృత్వం కలు కష్టసాధ్యం. ఇంకా ఈమె ఇచ్చి ఎవరికి పెళ్లి చేయాలి? పూర్వంలో అట్లే ఉండింది, ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి అని. అయితే చేస్తే జవాబుదారీ అయిపోయింది. ఇప్పటి కాలం అట్లేదు. పెళ్లి చేసిన తర్వాత అక్కడ ఉంటుందో లేదో, తిరిగి వస్తుందో ఏమో, ఏం గొడవ చేస్తుందో ఏమో. మరి ఎట్లా వచ్చింది నాకు ఆనందం? వచ్చిందా అని ఫస్ట్ స్టెప్ బాగా వివేకం చేసుకుంటే, నిన్న అన్నాం కదా, కామ క్రోధ లోభ ముందు మానుకోవాలి. ఇంత లాభం లేదు, ఇంకా ఆత్మస్వరూపమే తెలుసుకోవాలి, దైవ చింతన చేయాలి అనే స్థితికి రావాలి. తర్వాత తెలుసుకోవాలంటే సమాధానమైన మనస్సు ఉండాలి. పురందాస్ అంటారు, మగనిందగతియుంటే జగది నిగమాతత్వ విచారದಿಂದಲ್ಲದೆ మగనిందగతియుంటే. మగ సంతానం ఉంటే సద్గతి అనుకున్నాం, అట్లా లేదు. ఉంటే వీళ్ళు నలుగురు కొడుకులు ఉండాలి. ఎవరు? సత్యనోబ మగ, శాంతనోబ మగ, ದುರುತಿ ನಿಗ್ರಹನೋಬ, ಸಮಚಿತ್ತನೋಬ, ಉತ್ತಮರಿಗೆ 4 ಮಕ್ಕಳಿದ್ದ ಮೇಲೆ, ಉತ್ತಮರಿಗೆ 4 ಮಕ್ಕಳಿದ್ದ ಮೇಲೆ ಎತ್ತರೇನು ಎನ್ನು ఎరదిద్దరే. వీళ్ళు నలుగురు కొడుకులు ఉండాలి. ఆయన చెప్పి సత్యనొబ్బ మగ, శాంతనొబ్బ మగ, దుర్వృత్తి నిగ్రహ, సమచిత్తనొబ్బ అని మనం ఇట్లా తీసుకున్నాం. దుర్వృత్తి నిగ్రహనొబ్బ, సమచిత్తనొబ్బ, తర్వాత సత్య శాంత అనా. నిషిద్ధ కర్మాలన్నీ మానుకోవాలి. అంటే ఫస్ట్ ఏం జీవనం చేస్తున్నామో ఇంతే కాదు అని కొంచెం వైరాగ్యం తెచ్చుకొని, తర్వాత జీవనం చేయాలంటే నిషిద్ధ కర్మాలు ఏది చేయకూడదు. శాస్త్రం ఏది వద్దంటుందో అతన్ని ఏం చేయకూడదు. మనకి శాస్త్రం తెలీదు, మనం ఏమైనా చేస్తాము కాదు. ఒకవేళ శాస్త్రం చదువుకోకపోయినా నిషిద్ధ కర్మలు అందరికీ తెలుసు.
ఏ స్కూలుకు పోయి చదువుకోకపోయినా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటికి దొంగ వచ్చినాడు, తలుపులు పగలగొట్టేసి వచ్చినాడు, చాకు ఎదపైన పెట్టి సత్యం చెప్పు ఎక్కడ పెట్టినావు డబ్బు అంటాడు. అవునా కదా? డబ్బు ఎక్కడ పెట్టినావు సత్యం చెప్పు, లేకపోతే ప్రాణం పోతున్నట్టాడు. అంటే వచ్చిండే దొంగతనానికి వాడికి సత్యం వద అని ఉపదేశం చేస్తున్నాడు, ఏం చదువుకోకపోయినా. అవునా కదా? అంటే ప్రతి ఒక్కరికి తెలుసు నిషిద్ధ కర్మలు ఏమేమి. కానీ వేరే వాళ్ళకి చెప్పే సమయంలో అట్లా చెప్తుంటాము. మనం చేయాలి అంటే నిషిద్ధ కర్మాలే చేస్తుంటాం. కనుక వేరే వాళ్ళని ఎట్లా ఉండాలి అని నేను చెప్తున్నానో ముందు నేను అట్లా ఉండాలి. ఇంట్లో కూడా అంతే. ప్రతి ఒక్కరు అత్త కానీ కోడలు కానీ మామ ఎవరైనా వేరే వాళ్ళకి చెప్పేదానికి ముందు అట్లుండాలి ఇట్లుండాలి అని చెప్పేది నేను అట్లున్నానా అని వీళ్ళు పరీక్ష చేసుకోవాలి. వేరే వాళ్ళని ఎట్లా ఉండమంటున్నాను అట్లా నేను ఉండాలి ఫస్ట్. అంటే నిషిద్ధ కర్మలన్నీ పడిపోతాయి. సరే, తర్వాత ప్రాయశ్చిత్త కర్మలు. ఇది ఆ సమయానికి ఏదో జ్యోతిష్ దగ్గర పోయినా నిజంగా పోవాల్సిన అవసరం లేదు. సకల గ్రహముల నేనే దేవ, ఆ దైవంలో శ్రద్ధ పెట్టుకొని భక్తితో చేస్తుంటే ఆయనే రక్షణ చేస్తాడు. కానీ మనకు అది లేదు కనుక ఏదో జ్యోతిష్ దగ్గర పోయినాం, జాతకం తీసుకొని పలానా దోషం ఉంది, పలానా శాంతి చేయండి అంటారు. అవునా? అది ఆ సమయానికి చేసేస్తే అయిపోతే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ 60వ సంవత్సరం పుట్టిన పండుగ, 70వ ఇదంతా ప్రాయశ్చిత్త కర్మాలే. అంటే ఆ సమయానికి చేస్తే అయిపోతుంది, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. అది పెద్ద సమస్య కాదు. మరి నెక్స్ట్ కామ్యకర్మాలు చేయకూడదు. కోరికలతో కర్మాలు చేయకూడదు. ఒకటైన తర్వాత, ఎందుకంటే కోరికలు వస్తూనే ఉంటాయి. ఒకటైన తర్వాత కోరికలు వస్తూనే ఉంటాయి. చాలా ఇంత రాదు అది. ఇಷ್ಟು ದೊರಕಿದರೆ ಮತ್ತೆ ಇಷ್ಟರಾಸೆ, అಷ್ಟು దొరకిದರೆ ಮತ್ತೆ వస్తూనే ఉంటాయి. ఒకటి కాకపోతే ఒకటి ఎంత సంపాదన చేసుకుని తృప్తి ఉండదు. అవునా? గనక కోరికలతో కర్మలు చేయకూడదు. మరి ఇంకా నిత్య నైమిత్తిక కర్మాలు, నిత్య నైమిత్తిక కర్మాలే చేయాలి. ఆ నిత్య నైమిత్తిక కర్మాలు ఏ విధంగా వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఏం శాస్త్రం చెబుతుందో అదే విధంగా చేయాలి. కానీ ఇప్పటి కాలంలో వర్ణాశ్రమ ధర్మాలు అంటే చాలా లోతుగా అర్థం చేసుకున్న ఒక్క రాజకీయ వ్యక్తిని లేదు. అందరినీ ఒకటి చేస్తామని సమాజం చెడగొట్టినారు. దాంట్లో ఏమి గుణకర్మ విభాగశ అన్నప్పుడు ఎవరికి ఏ కర్మ చేసే యోగ్యత ఉందో, ఏ గుణం ఉందో, ఎవరికి ఏ కర్మ చేసే ఇచ్చ ఉందో, ఒకటి ఆ యోగ్యత ఉండాలి, మళ్ళీ ఇచ్చ ఉండాలి. ఉంటే ఆ కర్మ ఇవ్వాలి వాళ్ళకు. ఇప్పుడు కాలంలో నియమ లేదు. 20 లక్షలు ఇస్తే మెడికల్కి సీట్ ఇస్తారట. వానికి డాక్టర్ అయ్యే హృదయం ఉందా లేదా ముందు అది చెప్పు. అదంతా ఏమి అంతా పోయింది. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నన్ను నేను పరీక్ష చేసుకొని నాకు ఎటువంటి గుణం ఉంది, ఏ కర్మలు చేయాలి అని నిశ్చయం చేసుకొని ఎంతవరకు సాధ్యమైతే అంత వర్ణాశ్రమ ధర్మాలు చేస్తూ లౌకిక కర్మాలు కూడాను ఏం తప్పకుండా చేయాల్సి వస్తుందో ఆ కర్మాలు చేయాలి. చేస్తున్నాం కదా స్వామీజీ, చేస్తున్నాం కదా అంటాం. కానీ ఎట్లా చేస్తున్నామంటే అహంకారంతో, ఫలాపేక్షతో అవునా చేస్తున్నాం. ఆ ఫలం వచ్చిన తర్వాత ఏడుస్తుంటాం, లేదా ఎగరెగిరి పొంగిపోతుంటాం. మొత్తంలో సంతోషమైంది అన్న అది ఒక మనోవికారమే, దుఃఖమన్న మనోవికారమే. అందుకే చూడండి, అబ్బాయి ఫెయిల్ అయిపోయినాడు, తల్లిదండ్రులు ఇంకా నిద్రపోయేది కష్టం, నిద్రపోరు. ఎందుకు? వీడు ఇప్పుడే ఫెయిల్ అయిపోయినాడంటే అది 10th ఇంటర్ ఇదంతా ఏదో పెద్ద ఇది ఫెయిల్ అయిపోయినాడంటే ముందరికి ఏమి కథ అని నిద్రపోరు. అవునా? ర్యాంక్ వచ్చినాడు, ఆ రోజు కూడా నిద్రపోరు. ఎందుకు? ర్యాంక్ వచ్చినాడు అని
వాళ్ళకి తెలపాలి, వీళ్ళకి తెలపాలి, వాళ్ళకి ఫోన్ చేయాలి, వీళ్ళకి ఫోన్ చేయాలి. భార్య అంటుంది, మా అన్నకు ఫోన్ చేయి. మీ అన్నకి ఎందుకు ఫోన్ చేస్తావు, వాడు సస్తాడు మాశ్చర్యంతో, ఏమొద్దులే. ఇట్లా మొత్తంలో ఎందుకు మనోవికారం. అట్లా ఫలం వచ్చినప్పుడు పొంగిపోకుండా కృంగిపోకుండా సమాధానంగా ఉండాలి. అంటే ఇప్పుడు నేను చేస్తున్న అహంకారంతో పొంగిపోతూ కృంగిపోతూ ఏదో బాధపడుతూ జీవనం చేస్తున్నా, దాన్ని అదే జీవితాన్ని సమాధానంగా ప్రతిరోజు సమాధానంగా నేను చేస్తున్న అహంకారం లేకుండా చేయాలి. దాన్నే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆత్మజ్ఞానం చెప్పిన తర్వాత అర్జున లేచి, కృష్ణ ఇంతవరకు ఉపదేశం చేసి ఎవరు పుట్టినది సచ్చింది లేదంటో, సరే యుద్ధం చేసేస్తాను అని లేచి యుద్ధం చేసింటే అక్కడికి నిలబెట్టేవాడేమో కృష్ణ పరమాత్మ. కానీ ఏం కల, ఊరికి అట్లే కూర్చున్నాడు. అందుకు ఓహో నేను చెప్పింది బోధపడలేదు, అధికారత్వం లేదు, చాలా సంవత్సరాల జొత్తులోనే ఉన్న ఉపదేశం చేయలే. ఎప్పుడైతే అయ్యా ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలీదు, నీ శిష్యుడైనాను, ఏమన్నా ఉపదేశం చెయ్యి అంటే నీ శిష్యుడిగా ఉన్నాను అంటే అప్పుడు ప్రారంభం చేశాడు. ఆత్మజ్ఞానం చెప్పినా కూడా అర్థమైనట్టు కనబడలేదు. గనుక చేసేటువంటి యుద్ధాన్ని ఏ దృష్టితో చేయాలి, చేసేటువంటి కర్మాలు ఏ విధంగా చేయాలి అని 39వ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది. కర్మయోగ సాధన అనే 2వ అధ్యాయంలో. అది మనము ఆ కుక్క బుద్ధి అనే దాంట్లో ఇంకా చూడండి, పరిగెత్తుంది. ఎందుకు పరిగెత్తున్నా, ఎందుకు లేదు అవునా. తర్వాత ఒక ఏరియాలో ఉంటుంది, ఎవరో కొంచెం అన్నం వేస్తుంటారు, అక్కడే తిరుక్కొని ఉంటుంది. ఏదైనా వేరే కుక్క వచ్చిందంటే ఇది నాది, నువ్వు ఎట్లొచ్చినావు, దానికేమో రిజిస్టర్ చేసి ఇచ్చినారా ఏమన్నా, అయినా నేను నాది కనబడుతుంది. మనము కూడా అంతే, ఉదయం మేలుకోపట్టు రాత్రి నిద్రపోయేంతవరకు సచ్చేంతవరకు నేను నాది, నేను దీంట్లోనే జీవనం చేస్తున్నాను. ఇంకా దాని జీవితానికి మన జీవితానికి ఏం తేడా, ముందు ఈ బుద్ధి అంతా పోవాలి అంటారు. అందుకోసం సాధన భాగం అవసరము. ఆ సాధన భాగంలో కృష్ణ పరమాత్మ అంటున్నాడు 39వ శ్లోకం 2వ అధ్యాయం 39వ శ్లోకం. శ్రీ భగవానువాచ ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగేతి మాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇప్పుడు నీకు బుద్ధియోగం చెప్తున్నాను విను, ఏం లాభం అంటే కర్మబంధం నుంచి తప్పించుకుంటావు, కర్మబంధం నుంచి తప్పించుకుంటావు. ఎట్లా? ఈశ్వర ప్రసాదయుత జ్ఞాన ప్రాప్తి అయివ. నేనేం చెప్పబోతాను ఆ విధంగా నువ్వు జీవనం చేస్తే ఈశ్వర ప్రసాదంతో జ్ఞానప్రాప్తి కలుగుతుంది అవునా. సో ఎట్లా చేయాలి అంటే శంకరాచార్యులు భాష్యంలో రాస్తారు, నిస్సంగతయ ద్వంద్వ ప్రాణపూర్వకం ఈశ్వరారాధనార్థే కర్మయోగే కర్మానుష్ఠానే. నిస్సంగతయ రోజు జీవనం చేయాలి, కానీ ఎక్కడ అంటుకోకూడదు. నేను చెప్పాను కదా, కర్తృత్వానికి అంటుకుంటున్నాం, నేను చేస్తున్నానని అవునా. ఆంజనేయ ಏಳು ವರೆ ತನಕ ಅಲ್ಲ, ಆಗಲೇ ಟೈಮ್ ಆಗುತ್ತೆ. 7:05ಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ್ವಿ, 25 ನಿಮಿಷ 10 నిమిషాలు ఉంది. సరే, ఆంజనేయుడు సరే ఆంజనేయ రామ లక్ష్మణ సీత ఆంజనేయ పుష్పక విమానంలో లంక నుంచి వస్తున్నారట. యుద్ధం అయిపోయిన తర్వాత సీతమ్మవారిని పిలుచుకొని వస్తున్నారు. ఆంజనేయుడు యోచన చేస్తాడట, నాకిన్న రామభక్తుడు లేదు, రామభక్తుడు అంటే నేనే రామభక్తుడు అన్నా. ఇంతవరకు ఎంత సేవ చెప్పినా అన్నీ చేశాను, నేను సేవ చేశాను.
ఇంకా ఇప్పుడు సీతమ్మ వారు ఎక్కడున్నారో తెలియదంటే లంకకు పోయి కనుక్కొని వచ్చాను. మళ్ళీ సీతమ్మ వారిని వెనక్కి తీసుకుని రావాలంటే ఒక వంతెన కట్టి సైన్యానంతా తీసుకుని పోయి యుద్ధం చేసి సీతమ్మ వారిని రావణుని చంపేసి సీతమ్మ వారిని తీసుకుని వచ్చి శ్రీరామచంద్రునికి అర్పణ చేశాను. ఏం నోటి చేశాను. ఇంకా ఏం సేవ అయినా చేస్తాను, నాకిన్న భక్తుడు లేదు అనుకున్నాడట. శ్రీరామచంద్ర నీకెందుకు ఇంత అహంకారం వచ్చింది అని ఆంజనేయ ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటా అన్నాడట. సముద్రానికి వంతెన వేసాను, నాకు ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చేది కష్టమా, తెస్తానని పోయినాడు. ఎక్కడ పోయినా నీళ్ళు కనబడలే. నీళ్ళు ఉంటే తీసుకుని రావచ్చు, లేకుండా పోతే అయ్యయ్యో ఎంత దూరం పోయి ఇంకేం అలసిపోతున్నాడో నీళ్ళు కనబడలేదు, ఏమో చేశాను అనుకుని నీళ్ళు తెచ్చేదానికి కూడా కష్టమైంది, నీళ్ళే కనబడింది, ఇప్పుడు నేనేం చేసేది. అంతలో నీళ్ళు కనబడింది. అడవిలో ఉన్నటువంటి ఆకులంతా తీసుకొని దాన్ని ఒక గిన్నె మాదిరి చేసుకొని దాంట్లో నీళ్ళు తీసుకున్నాడు. తీసుకుంటే నలుగురు వచ్చి పట్టుకున్నారు. ఎందుకే ఎవరిని అడిగి నీళ్ళు ముట్టినావు, ఇక్కడ ఎవరినేం అడగాలయ్యా, శ్రీరామచంద్రకి కావాలని అన్నాడు. అడవిలో ఉన్నటువంటి నీళ్లు తీసుకు ఇక్కడ స్వయంప్రభ అని ఒక మాతాజీ ఉంది, ఆమె పర్మిషన్ లేకుండా నీళ్ళు ముట్టినావు కనుక ఇప్పుడు నీకేం శిక్ష ఇస్తుందో అది అనుభవించాలి నువ్వు అని లాక్కొని పోతున్నారు. తప్పించుకోలేకపోయినాడు, అంత శక్తి ఉన్నా తప్పించుకోలేకపోతున్నాడు. లాక్కొని పోయి ఒక మందిరంలో ఒక కంబానికి కట్టేస్తున్నారు, స్తంభాన్ని. చూస్తే 99 మంది ఉన్నారు. అంతా నేనే రామభక్తుడు అంటారు. ఏం పైది నేను పక్కన ఉన్నవాడిని అడిగినాడు. ఆ వాడంటాడు, నేను వచ్చేదానికి ముందే 98 మంది ఉన్నారు, నేను 99వ వాడు, నువ్వేమి నేను రామభక్తుడు అయితే 100 సరిపోయింది. సరే ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ స్వయంప్రభ అనేమో వస్తుంది, ఎవరు పక్కన ఇట్లా వేలు చూపెడుతుందో వాళ్ళని ఈరోజు ఆమెకు తాలింపు కూరను చేసి వడ్డించేస్తారు, రోజు ఒకరికి తినేస్తూ ఉంది ఆమె. అయ్యయ్యో ఒక్క గ్లాస్ నీళ్ళు తెచ్చేదానికి పోయి ఇప్పుడు నేను కూర అయిపోతాను, తాలింపు అయిపోతాను, ఇట్లా పరిస్థితి అయ్యిందే. కానీ నేను ఇంకా కొత్తగా వచ్చాను, నన్ను వదిలేసి వేరే ఎవరినో సెలెక్ట్ చేస్తుంది. ఇంకా 99 మంది ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరినోనే సెలెక్ట్ చేస్తుంది. నేను రేపు లోపల ఏమైనా ఆలోచన చేసి తప్పించుకోవాలి అనుకుంటున్నాడు. అంతలో మహాతాయి వచ్చింది, వచ్చి అందరినీ చూసింది. ఆమెకి ఏది సరిపోలే. సరే లేటెస్ట్ ఫ్రెష్ ఏది, ఫ్రెష్ మనం ఇప్పుడు అంతా కొనేది ఫ్రెష్ ఏది, ఇదే అని చూపెట్టినారు ఆంజనేయుని. ఈరోజు వడ్డిచ్చేసేయండి అని. మళ్ళీ అదే నలుగురు వచ్చి లాక్కొని పోతున్నారు, తప్పించుకోలేకపోతున్నాడు. ఆ వంటింట్లో పోయి ఇట్లా ఎత్తైన ప్రదేశంలో తల పెట్టినారు, ఆ ఆయుధం పైకి ఎత్తినారు, ఇంకా కింద పడితే ప్రాణం పోతుంది. అప్పుడు రామా అంటాడు, అయ్యా నువ్వు లేకపోతే నీ ఏ పని చేయలేను, ఇన్ని పనులు చేశానంటే నువ్వు ఉన్నావు కనుక చేశాను, కానీ నీ సాయం లేకపోతే ఒక నీళ్ళ కోసం, ఒక గ్లాస్ నీళ్ళ కోసం ప్రాణం పోతా ఉంది. అటువంటి ఆంజనేయునికే శ్రీరామచంద్ర ఆడిస్తున్నాడంటే మనకు బొమ్మలాట. ఇది చాలాసార్లు చెప్పింటాను నేను. పరమాత్మ ఆడిస్తున్నాడు, మనం ఆడుతున్నాం. ప్రాణం ఉంది కనుక మనం పనులు చేస్తున్నాం. ఎవరిచ్ఛతో ఉంది ప్రాణం, ఎవరిచ్ఛతో ఆడుతుంది. పుట్టక మన ఇష్ట ప్రకారం కాదు, పోయేది మన ఇష్ట ప్రకారం కాదు. ఇప్పుడు ఊపిరి ఆడుతూ ఉందంటే మీ ఇష్ట ప్రకారమా? జరుగుతుంది. ఎప్పుడు ఆగిపోతుందో. అయ్యో స్వామీజీ ఆ మాట ఎందుకంటారు, సోమవారం సాయంత్రం అనుకుంటే మనం తప్పించుకోవచ్చు, లేదంటే అది గ్యారంటీనే. అవునా? అంటే ఏదో ఒక శక్తి ఆడిస్తుంది, ఆడుతున్నాం. అవునా? కనుక ఆ కర్తృత్వాన్ని పరమాత్మ మీద ఆరోపణ చేయాలి. నేను చేస్తున్న అహంకారం రాకూడదు. ఇది ఫస్ట్. తర్వాత
ఇష్టానిష్ట ఫలం ఏం వచ్చిందో దాన్ని మనస్సు సమాధానంగా ఉండాలి. మనస్సు సమాధానం. ఎట్లా సమాధానం చేసుకునేది అంటే ఏమి వచ్చిందో వచ్చిన దాంట్లో ఏం తప్పులేదు. నువ్వు నిరీక్షణలో తప్పు, నీ నిరీక్షణలో తప్పు. వచ్చింది ఏం రావాలో అదే కరెక్ట్గా వచ్చింది, ప్రారంభ ప్రకారం ఏం రావాలో అదే వచ్చింది. నువ్వు నిరీక్ష పెట్టుకున్నావే అది తప్పు. అందుకోసం ఏం చేయాలి, వచ్చిందా నొప్పుకో. ప్రారంభ ప్రకారం ఏం రావాలో అదే వచ్చింది. ఏం స్వామి ప్రారంభ ప్రకారం ఒప్పుకుంటావు, ఎంత కష్టం చూడు. ఎట్లా ఒప్పుకునేది అంటే, ఇప్పుడు ఒక కష్టం అనుభవించామంటే మనం చేసినటువంటి పాపం తగ్గిపోతుంది. జన్మ జన్మాల్లో ఏం పాపం చేశామో ఆ పాపం యొక్క ఫలమే ఈ కష్టాలు. అవునా? ఇప్పుడు కొంచెం కష్టపడినామంటే పాపం తగ్గింది, నా లెక్కలో ఉన్నటువంటి పాపము తగ్గిపోతూ ఉంది, ఇంకా పుణ్యమే మిగులుతుంది అంటే మనం సంతోషపడాలన్నా బాధపడాలన్నా? పాపం అంతా పోతా ఉంది, పోతే అట్లా మనం సమాధానం చేయాలి. ఒకటి. మళ్ళీ చాలాసార్లు వినింటారు, కానీ నేను చూస్తున్నా తిరిగే దాంట్లో మళ్ళీ అట్లే ఏడుస్తుంటారు. ఈ వాక్యాలు మనసు తెచ్చుకొని సమాధానం చేసుకోవాలి. ప్రారంభ ప్రకారం ఏం రావాలో అదే వచ్చింది, నా మంచిగా వచ్చింది. ఇది ఒకటి. రెండోది, ఏమొచ్చిందో అది దాంట్లో సంపూర్ణంగా దుఃఖమే ఉండదు, సంపూర్ణంగా అనానుకూలం ఉండదు. అనుకూలం ఉంటుంది, అనానుకూలం ఉంటుంది. కనుక ఆ అనుకూలమైంది ఏదో దాన్ని చూస్తే మనసు బాధపడదు. ఏదో ఇల్లు కాలిపోతుంది, కాదు ఇల్లు కట్టించినారు, గృహప్రవేశం చేయాలి, ఏదో శుక్రవారం గృహప్రవేశం పెట్టుకున్నారు, గురువారం రాత్రికి పడిపోయింది ఇల్లు. ఆ భార్య పిల్లలంతా ఏడ్చుకుంటూ పోయి ఆ తండ్రి దగ్గర చెప్తే ఆయనకు చాలా సంతోషమైంది. పిచ్చోడు అనుకున్నారు ఆయన, ఊర్లో జనాలంతా పిచ్చోడు అనుకుంటారు. ఎందుకంటే సంతోషంగా మందిరానికి పోయి దేవునికి అభిషేకము అలంకారం అంతా చేయించి పల్లెలు అంతా ప్రసాదం పంచాడు, సంతోషంగా ప్రసాదం పంచుతున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళు పల్లెటూరు పిచ్చోడు అనుకో. ఎందుకు అట్లంటారంటే, నీకేమైనా బుద్ధి ఉందా? కట్టిన ఇల్లు ఇంకా గృహప్రవేశం కూడా చేయలే, పడగొట్టినాడు దేవుడు, వాడిని మళ్ళీ నమ్ముకుంటావా? అట్లా మాట్లాడకండి. దేవుడు దయామయుడు. ఏం దయామయుడు? గృహప్రవేశం చేయలే, అప్పటికప్పుడు పడగొట్టినాడు. శుక్రవారం రాత్రి పడిపోతే మనం అందరూ పోయేవాళ్ళం, పడిపోయి ఇంట్లో పోయి చేరుకుంటారు పాపం, వద్దు అని ముందే పడగొట్టినాడు. మంచిదైందా లేదా? కనుక ఏమి జరిగినా దాంట్లో ఏదో మంచిది ఉంటుంది, దాన్నే మనం చూస్తే మన సమాధానంగా ఉంటుంది. సమత్వం యోగ వచ్చినట్టు ఇది. ఆ తర్వాత ఈరోజు ఏం జరిగిందో అది రేపు ఏమవుతుందో చెప్పలేము మన జీవితంలో. దీనికి మంచి దృష్టాంతం ఇప్పుడు కాలంలో రాజకీయం కాదు, మోదీ సామాన్యమైన జీవనం కూడా చేయలేకపోయినాడు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలే, చదువుకునే సమయంలో. తర్వాత ఎప్పుడు చేసుకున్నాడట ప్రైవేట్లో. తర్వాత ఒక ఉద్యోగం చేస్తూ జీవనం చేసేటువంటి యోగ్యత లేదు. ఎవరిదో కారు తుడుచుకుంటూ ఉన్నాడు, ఆ కారు ఓనరు వీడికి డ్రైవింగ్ నేర్పిస్తే బాగుంటుంది, ఎందుకు బాగా తుడిచేవాడట, డ్రైవింగ్ నేర్పిస్తే బాగుంటుంది అని ప్లాన్ వేస్తున్నాడు. అంతలో అది వదిలేసి టీఎం మీద అనిపోయినాడు. సరే పెళ్లి చేసినాడు, ఆ భార్యతో కాపురం చేయలే, భార్యతో ఆ యోగ్యత లేదు, చేయలే. ఒక విధంగా చూస్తే సమాజంలో పనికిరాని మనిషి. కానీ ఈరోజు అవునా కదా? అదేవిధంగా మన జీవితాలు కూడా ఎట్లెట్లా మారిపోతాయో ఎవరికి తెలుసు? మరి ఎందుకు బాధపడాలి? ఈరోజు జరిగింది ఇట్లా, రేపు చూసుకుందాం.
మీరత్లో బ్రిటిషర్స్ టైంలో ఒక మందిరంలో ఒకడు కూలి పని చేస్తున్నాడు. ఆరతి సమయంలో గంట కొట్టేది. 50 రూపాయలు ఇచ్చేవాడంట ఆ టైంలో, అదే పెద్ద జీతం. సరే చేసుకున్నాడు. ఆ మందిరానికి ఎక్కువ మంది ఫారినర్స్ అంతా వచ్చేవాళ్ళంట. సో ఇంగ్లీష్లో మాట్లాడేవాడు, స్టాఫ్ అంతా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఒక రూల్ తీసుకొచ్చారు. వీడు నాకు అప్పుడే 45 సంవత్సరాలు, ఇంకాడు నేను ఇంగ్లీష్ నేర్చుకునేది, నా వల్ల కాదన్నాడంట. కాదంటే ఒక్క జీతం ఎక్స్ట్రా ఇచ్చి పంపించేస్తాం, నిన్ను పెట్టుకోమని 100 రూపాయలు ఇచ్చి పంపించేసినారు. అయ్యో ఉద్యోగం పోయిందే అని బాధపడుతూ పోతున్నాడు. ఆ రోడ్లో మనస్సు చాలా బాధపడుతోంది. పోనీ సిగరెట్ అన్నా తాగుదాము అని ప్రయత్నం చేశాడు. ఆ రోడ్లో 2 కిలోమీటర్స్ రోడ్లో సిగరెట్ అంగడి ఎక్కడా లేదు. అప్పుడు ఒక ఆలోచన వచ్చిందట, ఈ 2 కిలోమీటర్స్ రోడ్లో ఒక సిగరెట్ అంగడి కూడా లేదు, నేనే ఒక సిగరెట్ అంగడి ఈ 100 రూపాయల్లో చిన్నగా ప్రారంభం చేస్తే వ్యాపారం బాగా జరగవచ్చేమో అనుకొని చిన్నగా ఆ 100 రూపాయల్లో ఒక సిగరెట్ అంగడి ఓపెన్ చేశాడు. ఎంత బాగా జరిగిందంటే మొత్తం మీరత్లో 5-6 పెద్ద షాపులు అయిపోయినాయి. 5 లక్షలు 6 లక్షలు ఎస్బీఐ అకౌంట్లో పెట్టుకున్నాడట. బ్యాంక్ మేనేజర్ ఒకసారి వస్తాడు, 5 లక్షలు 6 లక్షలు ఎస్బీఐ అకౌంట్లో ఎందుకు పెట్టినావు, ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యి, నీకు ఎక్కువ వడ్డీ వస్తుంది అని. అది ఏందో నాకు అర్థం కదా, నువ్వు అంతా రెడీ చేయి, నేను వస్తాను బ్యాంక్ అన్నాడు. సరే రా, నేను అంతా రెడీ చేసి ఉంటాను అంటే పోతే అంత అప్లికేషన్, ఎఫ్డీకి అంత అప్లికేషన్ చేసి అంతా చేశాడట. సరే సైన్ చేయి ఇక్కడ అంటే వీడు బట్టనేలు, నీకు సైన్ చేసేదానికి రాదా? లేదా నేనేం చదువుకోలేదు. ఏం చదువు లేకపోయినా ఇంత డబ్బు, ఆ కాలానికి 5 లక్షలు అంటే బ్రిటిష్ టైప్ పెద్ద అమౌంట్. ఇప్పుడేం లేదులేండి, ఇప్పుడు 5 కోట్లన్నా విలువలే. ఇంత డబ్బు ఏం చదువు లేకుండా ఇంత సంపాదించేసావు, నువ్వు నిజంగా ఇంకా చదువుకొని ఉంటే ఇంకా ఎంత సంపాదించేసేవాడు అంటే వాడన్నాడంట, నేను చదువుకొని ఉంటే 50 రూపాయల జీతంలోనే కంటిన్యూ అయ్యామని. చదువు లేదు కనుక ఇట్లా అయినాను. మంచిదైందా లేదా? మరి ఈరోజు ఏం పరిస్థితి ఉందో దానికోసం బాధపడకూడదు. రేపు ఏమవుతాను కనుక ఇట్లా మనసును సమాధానం చేసుకొని రోజు జీవనం చేస్తుంటే అప్పుడు మనకు శ్రవణం చెప్పింది అర్థమవుతుంది. అందుకని ఆ యోగ బుద్ధితో జీవనం చేయండి, కర్మయోగం సాధించేయండి కాదు, యోగ బుద్ధితో జీవనం చేయండి. అంటే నేను చేస్తున్న అహంకారం లేకుండా ఇష్టానిష్ట ఫలాల్లో మనసు సమాధానంగా పెట్టుకొని పరమాత్మ నీ సేవ అనే బుద్ధితో చేయాలి అంటారు. టైం కూడా చాలా త్వరగా అయిపోతుంది. సో ఇక్కడికి స్టాప్ చేస్తాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.